జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణు. ముగ్గురే. ఒక ఆయన భూతలం కన్నా ముందు నుంచి అస్తిత్వంలో కొనసాగుతూ, భూతలం కన్నా ముందే బుద్ధి కుశలతను వికసింపజేసుకుని చైతన్య విస్తరణ మహోత్సవానికి అంకురార్పణ పలికి సహస్రార చైతన్యంగా పిలువబడుతున్న తన పుట్టినింటికి పునఃప్రయాణమై భూతలం సృష్టింపబడిన తర్వాత భూతల వాసులకి తాను సాధించిన ఘన విజయాన్ని ఒక సంకీర్తన రూపంలో, ఒక ఉపదేశం రూపంలో ఉపదేశించిన మహనీయుడు శ్రీ మహావిష్ణువు. భూతలం కన్నా ముందే ఉత్తీర్ణతని పొందారు. భూతలం ఆవిర్భవించిన తర్వాత భూతల వాసులకి తాను సాధించిన ఘన విజయానికి హేతువుని, కారణాన్ని చెప్పారు. శ్రీరాముడు మార్గదర్శకంగా ఉన్నాడు. మానవుడుగాను ముగిసిపోవచ్చు. మానవుడు భౌతిక విజయాల్లో, ఎందుకంటే శ్రీరాముడి కథను ఒకసారి చూస్తే రాజ్యాన్ని తృణీకారంగా త్యజించాడు ఆయన. తండ్రి కోసం, అంటే లోపల ఉన్న పరమాత్మ కోసం, తండ్రికి ఇచ్చిన మాట కోసం. అంటే జీవాత్మ తండ్రి మరోసారి నీకు నా చేతకానితనం వలన జన్మనిచ్చే ప్రసక్తే లేదు, నేను నీకు మాటిస్తున్నానని. సో తన హృదయాంతరంగంలో కొలువైన తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం భౌతికమైన రాజ్యాన్ని తృణీకారంగా వదిలేశాడు ఆయన. అలాగే అంతర్ముఖుడయ్యాడు. అలాగే అరణ్యవాసాన్ని చేశాడు. మరి అంతర్ముఖుడయ్యాడు, శిఖరానికి ఉద్ధరించుకున్నాడు శ్రీకృష్ణుడు. పదార్థ పరిమాణానికి పరాకాష్ఠగా నిలిచిన పర్వతాన్ని సైతం తన సంకల్ప శక్తితో పెకలించిన మహనీయుడు. తాను ఏ మహిమాన్వితమైన సుజ్ఞానానుష్ఠానంతో అంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక విన్యాస లీలాకేళి వినోదాన్ని అవలీలగా అభివ్యక్తీకరించగలిగారో ఆ సుజ్ఞానాన్ని గీతాశాస్త్రంలో పొందుపరిచి సాగర సమమైన సుజ్ఞానాన్ని క్లుప్తరమ్యంగా 700 శ్లోకాల్లో పొందుపరిచి అందించిన మహనీయుడు. భలే గురువులు, భలే మార్గదర్శకులు, ముగ్గురే. భలే విష్ణువు, భలే రాముడు, భలే కృష్ణుడు. అందుకే శ్రీరాముడు ఉపదేశించినట్లుగా, శ్రీకృష్ణుడు ధృవీకరించినట్లుగా, శ్రీ మహావిష్ణువు ఆశీర్వదించినట్లుగా మన ఆలోచన సంవిధానాన్ని సంస్కరించుకుందాం, మనలో శివుణ్ణి ఆవిష్కరించుకుందాం, శివరామకృష్ణ క్షేత్రాలుగా బాసిలుదాం. శివరామకృష్ణ క్షేత్రములన్నిటికీ స్వాగతం, దివ్య స్వాగతం, శుభస్వాగతం. సో ఈ సంచిక మునుపటి సంచిక కొనసాగింపుగానే చెప్పబడుతున్నది. మరి మునుపటి శ్లోకంలో నేను ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తల భాష్యాన్ని నిర్ద్వంద్వంగా విభేదించాను. నేనేమని అభిప్రాయపడ్డానంటే, మనస్సుకి మానవుణ్ణి ఆధ్యాత్మికంగా ఉద్ధరింప చేయగలిగే స్తోమత, సమర్థత లేదు. శ్రీకృష్ణుడు ఎంతసేపు అర్జునుడి దర్శనాన్ని, దార్శనికతని, దృక్కోణాన్ని మార్చుకోమని చెప్తున్నారు. దృక్కోణం కేవలం సుజ్ఞాన సముపార్జన ద్వారానే సాధ్యమవుతుందని కిందిటిసారి వ్యూహాత్మకంగానే మునుపటి సంచికలో ప్రార్థనా పాఠ్యాంశం నుంచి జీవితం, జన్మని పరోక్షంగా నేను చెప్పాలనుకున్న దానికి ఊతాన్ని ఇచ్చేటట్లుగా చేశాను. నేను ప్రిజమ్ని మార్చుకోవాలి. జన్మ యొక్క దృక్కోణంలో జీవితాన్ని దర్శించద్దు, జీవితం యొక్క దృక్కోణంలో జన్మని దర్శించమని నేను వ్యూహాత్మకంగానే పాఠ్యాంశం, ప్రార్థనాంశం కూడా మీకు చెప్పడం జరిగింది. సో జ్ఞానం వల్లనే దృక్కోణంలో పరివర్తన వస్తుందని మీకు చెప్తూ అర్జునుడు అభిప్రాయపడుతున్నాడు, మనసు మార్చుకుంటేనే వస్తుందని. అది కృష్ణుడి అభిప్రాయం కాదని ఉటంకించడం జరిగింది. కానీ 36వ శ్లోకానికి వచ్చేటప్పటికి, మనస్సుని వశపరుచుకొనని పురుషునకు యోగస్థితి కలుగుట కష్టము అని, కానీ మనస్సుని వశమునందుంచుకున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగానే యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయం అని ఒక బ్లోలాగా అటాక్ చేయబడింది నేను చెప్పిన అభిప్రాయాన్ని. అందుకనే నాకు భయం వేస్తుంది.
శ్రీకృష్ణుడు అలా చెప్పాడు కాబట్టి నేను నా మనస్సుని మార్చేసుకుని నా అభిప్రాయాన్ని ఉపసంహరించేసుకుంటాను అనుకుంటున్నారా? చావోరేవో తేల్చుకుందాం. మరి 6వ అధ్యాయం 36వ శ్లోకం, మనం ఒకసారి శ్లోకాన్ని వారి భాష్యాన్ని ఆ టీకాని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని గావిద్దాం. ఎస్. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము 36వ శ్లోకము. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతత శక్యో వాప్తుముపాయతః. భావము: మనస్సును వశపరుచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయం. ఎస్ అని శ్రీకృష్ణుడి అభిప్రాయం అని భాష్యకర్త అభిప్రాయంగా చెప్పాడు. సో అది శ్రీకృష్ణుడి అభిప్రాయం కాదని, అది కేవలం భాష్యకర్త అభిప్రాయమేనని నా అభిప్రాయం. అలా అభిప్రాయపడుతూ నా అభిప్రాయాన్ని ఏంటో నేను చెప్తున్నాను, వినండి. నా అభిప్రాయం చదవండి. వివేకామృతం. దీనికి ఇదే భాష్యానికి నా భాష్యం, ఇదే శ్లోకానికి నా భాష్యం. సో అది శ్రీకృష్ణుడి అభిప్రాయం కాదు, భాష్యకర్త అభిప్రాయమే అని అభిప్రాయపడుతూ నా అభిప్రాయాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. 36వ శ్లోకం. వివేకామృతం. తన మీద తాను పట్టుకోల్పోయిన జీవాత్మ తన పరమాత్మతో సంగమించి యోగస్థితిని సంప్రాప్తించుకోవడం అసాధ్యం. యత్నశీలి అయి తన ఆలోచన సంవిధానాన్ని సత్య సాధన ద్వారా సంస్కరించుకున్నప్పుడే తనలోని పరమాత్మతో సంగమించి యోగస్థితిని సంప్రాప్తించుకోవడం సుసాధ్యం. ఏంటంటే ఒకే శ్లోకానికి భిన్న అభిప్రాయాలు, దానికి దీనికి సంబంధమే లేదు అసలు కదా. శబ్ద సామ్యము లేదు, ఎక్కడ భావసామ్యము కూడా లేదు. అదేంటి ఒకే శ్లోకానికి? చూద్దాం. వారి అభిప్రాయం ఏంటి? మనస్సుని వశపరుచుకొని పురుషునికి యోగస్థితి కలుగుట కష్టం, అసాధ్యం. మనస్సుని వశమునందుంచుకున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజం ఉండదండి. సాధన ద్వారా పొందింది సహజం అవ్వదు, సాధన ద్వారా పొందింది. సహజం ఉంటే సాధన అక్కల్లా, సాధన ఉంటే సహజం అన్న పదం అక్కల్లా. ఆ రెండు పక్కన పెట్టడంలో కోర్టు వారు గమనించవలసిందిగా. సాధన ద్వారా సహజముగానే యోగస్థితిని పొందుట సాధ్యమేనని నా అభిప్రాయం అని అంటున్నారు. కృష్ణుడి అభిప్రాయం అని వారి అభిప్రాయం. మరి నా అభిప్రాయం ఏనండి, తన మీద తాను పట్టుకోల్పోయిన జీవాత్మ తన పరమాత్మతో సంగమించి యోగస్థితిని సంప్రాప్తించుకోవటం అసాధ్యం. నన్నోడి తన్నోడినా, తన్నోడి నన్నోడినా. సో తన మీద తాను పట్టుకోల్పోతే అలాంటి జీవాత్మ తన పరమాత్మని సంగమించడం సాధ్యం కాదు కదా. జీవాత్మ ఈజ్ కంట్రోల్డ్ బై సమ్వన్ ఎల్స్. ఇట్ ఈస్ డ్రివెన్ బై సమ్ అదర్ పర్సన్. సో తన మీద తాను పట్టుకోల్పోయిన జీవాత్మ తన పరమాత్మతో ఎలా సంగమిస్తుందండి? అసాధ్యం. యత్నశీలులై తన ఆలోచన సంవిధానాన్ని సత్యసాధన ద్వారా సంస్కరించుకున్నప్పుడే తనలోని పరమాత్మతో సంగమించి యోగస్థితిని సంప్రాప్తించుకోవడం సుసాధ్యం. ఎక్కడ మనసు ప్రస్తావన కూడా లేదని సాధకులు గమనించాల్సిందిగా ప్రార్థన. మరి వారు అలాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి, నేను ఇలాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి పొరపాటు నేను ఏమన్నా శబ్దాన్ని మార్చేసానా? శబ్దాన్ని మార్చాలా? మరి ఏంటో చూద్దాం. సో ఎక్కడ తేడా వచ్చింది? సో మొట్టమొదటి సుశబ్దం, శబ్దశిల్పం ఏమిటంటే అది అసంయతాత్మన. సో అసంయతాత్మన అన్నప్పుడు వారు మనస్సుని వశపరుచుకోని వానికి వారు అభిప్రాయపడ్డారు. సో అసంయతాత్మాన అన్న పదంలో మనస్సు ఎక్కడుందో నాకు అనిపించలేదు. తన మీద తాను పట్టు సాధించుకోని జీవాత్మ తాను మనసుతో నిర్వహింపబడటం ఏంటి? తాను ఇంకెవరితో నిర్వహింపబడటం ఏంటి? తాను భౌతికంతో నిర్వహింపబడటం ఏంటి? తన మీద తాను పట్టు సాధించాలి. జీవాత్మ ఎవరి మీద పట్టు సాధించాలి? ఇట్ షుడ్ నాట్ బి కంట్రోల్డ్ బై దిస్ మైండ్ ఆర్ ఇట్ షుడ్ నాట్ బి కంట్రోల్డ్ బై దిస్ ఫిజికాలిటీ.
జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోకూడదు. నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలనుకున్నా, ఉండాలి. తన మీద తాను పట్టు సాధించాలి. ఏది లాభం వస్తే అది చేయకూడదు, ఏది ఇష్టమైతే అది చేయాలి. సున్నాల వేటలో సన్నాసిలాగా 1,00,000 మంది తిరగచ్చు. సున్నాలు కాదు మనకు కావాల్సింది. సో అసమ్యతాత్మాన అన్నప్పుడు వారేమన్నారు? మనస్సుని వశపరచుకోవటం అని వారు అనుకున్నారు. తన మీద తాను పట్టు సాధించుకోవటం అని నేను అభిప్రాయపడ్డా. జీవాత్మ యోగ దగ్గర యోగము ఇద్దరికి సామ్యమే ఉన్నది. తర్వాత దుష్ప్రాప అంటే దుష్ప్రాప్యము. ఇక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు, పొందుట అసాఖ్యము. అయితే వశ్యాత్మన తన మీద తాను పట్టు సాధించుకున్న జీవాత్మ. ఎక్కడ మనసు ప్రసక్తి లేదు. యతత ప్రయత్నశీలునకు ఉపాయత జ్ఞాన సాధన ద్వారా అది. సో యతత దగ్గర కూడా ఇద్దరికి యాతన ఏమీ లేదు. ఇబ్బంది ఎక్కడొచ్చింది? ఉపాయత. నేను సాధన అన్నా, వారు సాధన అన్నారు. కాకపోతే నేను జ్ఞాన సాధన అని అభిప్రాయపడ్డా. ఎందుకు జ్ఞాన సాధన అన్నామంటే, ముందు శ్లోకంలో ఆయన వైరాగ్యం అన్నారు కాబట్టి, వైరాగ్యం జ్ఞానం వల్లనే సాధ్యం కాబట్టి, జ్ఞానం కూడా స్వస్వరూప జ్ఞానం వల్లనే సాధ్యం కాబట్టి, దాన్ని అభ్యాసం చేయమన్నాడు కాబట్టి, మరి నేనైతే జ్ఞాన సాధన ద్వారా అని నేను అభిప్రాయపడుతున్నాను. అవాప్తు శక్య, దానిని పొందుట శక్యమే అని. ఇది మే మతి అన్నప్పుడు మరి మనస్సు అని, ఇది ఆయన మనస్సు, ఇది ఆయన అభిప్రాయం. ఇక్కడ మనస్సు అంటే మరి మతి అన్నప్పుడు మనస్సు రాలేదే. సో మనస్సు అన్న పదప్రయోగంలో అనేక అర్థాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మనసుకు ఆ స్తోమత లేదని చెప్పడానికి క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయం అంటే 5వ శ్లోకంలో మనస్సు కూడా క్షేత్రమే అని చెప్పారు, క్షేత్రం నేను కాదని చెప్పారు ఆచార్య. అలాగే ఆది గురువైన శంకరాచార్యులు వారు మనోబుద్ధి ఎత్తుగడే మనస్సు నేను కాదన్నారు. పంచభూతాలు నేను కాదు, మనస్సు నేను కాదని చాలా విపులంగా వివరణాత్మకంగా చెప్పేశారు ఆయన కదా. అందులో 14వ అధ్యాయంలో అనుకుంటా మనస్సుకి మాతృక ప్రకృతి అని చెప్పారు, పురుషుడు కాదని చెప్పారు. సో కాబట్టి నేను కాని మనస్సుకి నన్ను నిర్వర్తించే అధికారం లేదని నేను అభిప్రాయపడుతున్నాను. సో 36వ శ్లోకం కరెక్టేనయా మనస్సు, 35వ శ్లోకం కరెక్టేనయా మనస్సు నేను కూడా అంగీకరిస్తున్నాను. మనస్సుకి దానికి కుదురుండదు, కుదురులేని దాని తోక నువ్వు పట్టుకుంటే నువ్వు కూడా కదులుతూ ఉంటావు. కాబట్టి దాని సంగతి వదిలేసే నాయనా. నువ్వు మొదటిగా నీ మీద నువ్వు పట్టు సాధించు. నువ్వు అనుకోవాలనుకున్నది నువ్వు అనుకున్నట్లుగా అనుకోగలుగుతున్నావా లేదా? నువ్వు అనుకోవాలనుకున్నది అనుకోవాలన్నట్లుగా అనుకుంటున్నావా లేదా? అది ఇంపార్టెంట్. నీ మనసు అంగీకరించిందా, శరీరం ఒప్పుకుందా, ఇవన్నీ కాదు. సో నీ మీద నువ్వు పట్టు సాధించి, నీ ఆలోచన సంవిధానం మీద నువ్వు పట్టు సాధించి, నువ్వు సుజ్ఞానాన్ని, ఎందుకంటే ఎక్కడ ఆధారాలు లేవు కదా. నువ్వు దైవమే, నువ్వు శాశ్వతమైన వాడివే, విశ్వం విశాలంగా ఉన్నదని చెప్పడానికి ఒక గురువు తప్ప ఎక్కడా నీకు ప్రమాణాలు లేవు కదా. సో నువ్వు నీ మీద పట్టు సాధించు. నీ మేధో సంపద అంగీకరిస్తే, ఆమోదిస్తే, అనుమతిస్తే, ఆనతినిస్తే, నువ్వు దాన్ని అంగీకరిస్తే దాన్ని పట్టుకో. ముందు నీ మీద నువ్వు పట్టు సాధించు, మనసు మీద నువ్వు పట్టు సాధించద్దు. ముందు నీ మీద నువ్వు పట్టు సాధిస్తే మనస్సు నిన్ను అనుకరిస్తుందని వారు చెప్పినట్లుగా నేను, ఎందుకంటే ఎక్కడ మనస్సు అనేది లేదు కదా. అసమ్యతాత్మాన అన్నప్పుడు ఎక్కడ మనస్సు అనేది ఎక్కడా లేదు. తన మీద తాను పట్టు సాధించుకొని జీవాత్మ అని నేను అన్నాను. మీ ఇష్టం. అక్కడే మెయిన్ వారికి నాకు అభిప్రాయం తేడా వచ్చింది. ఇంతకుముందు ఎక్కడ మనస్సు అనేది, మనసు వాడినప్పుడు ఆత్మ అనేది ఏం వాడలా ఆయన. కాబట్టి మనస్సు మీద కాదయా నువ్వు పట్టు సాధించాల్సింది, నీ మీద నువ్వు పట్టు సాధించవయా అని వారు చెప్పినట్లుగా
నీ మీద నువ్వు పట్టు సాధిస్తేనే నీలో ఉన్న పరమాత్మతో సంగమించడం సాధ్యమవుతుంది. తన మీద తాను పట్టు కోల్పోయిన జీవాత్మ తన పరమాత్మతో సంగమించి యోగస్థితిని సంప్రాప్తించుకోవడం అసాధ్యం. వశ్యాత్మన తన మీద తాను పట్టు సాధించుకున్న జీవాత్మ యతత ప్రయత్నశీలుడే ఉపాయత జ్ఞాన సాధన ద్వారా ఏంటి అవ్యాప్తమా అవాప్తం శక్య పొందుట శక్యమే, సుసాధ్యమే. కాబట్టి క్లియర్గా 13వ అధ్యాయం 5వ శ్లోకం, 14వ అధ్యాయం, తర్వాత నిర్వాణ షట్కం, ఇవన్నీ మనస్సు నేను కాదని చెప్తున్నాయి. సో మనస్సుకి మనసు కుదుటుగా ఉన్నప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను అనేది కాదు. మనసు ఏం ఆలోచించకపోవటం కాదు, మనసు ఆలోచించిందంతా నువ్వు ఆలోచించకపోవటం. మనస్సు ఆలోచించిందే నువ్వు ఆలోచించకుండా ఉండటం. నేను ఆలోచించింది మనస్సు ఆలోచించిందా లేదా అని నువ్వు చెక్ చేసుకోకుండా ఉండటం. నువ్వు ఉందామనుకున్న స్థితిలో నువ్వు ఉంటే తర్వాత ఆ వ్యవస్థలన్నీ ఉంటాయి. అవి ఉన్నా లేకపోయినా నువ్వు ఉండు అనేది కృష్ణుడు చెప్పినట్లుగా. అంటే ఏంటి, మనస్సును నియంత్రించడం కాదయ్యా, నువ్వు ఉందామనుకున్న స్థితిలో నువ్వు ఉండటం. మనసుని గెలవటం కాదు, నిన్ను నువ్వు గెలవటం. అంటే మనస్సు ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచించకుండా ఉండటం, నువ్వు ఆలోచించాలనుకున్నట్లుగానే నువ్వు ఆలోచించటం. నీ ఆలోచన మనసు సమ్మతించిందా మనసు తిరస్కరించిందా అన్న అభిప్రాయాన్ని వదిలేయటం. అప్పుడు నీలో ఉన్న పరమాత్మతో నువ్వు సంగమిస్తావని ఆచార్యులు ఉపదేశించినట్టుగా నేను భావిస్తున్నా. ఎక్కడ మనసు అన్న పదప్రయోగం లేదు, చిత్తం అన్న పదప్రయోగం లేదని సాధకులు గమనించాల్సిందిగా విజ్ఞప్తి. ఆ దెబ్బనుంటావో ఈ దెబ్బనుంటావో, ఎప్పుడు నిర్ణయం నీ చేతిలోనే ఉంది. కౌహిల ఆ మనసు నియంత్రించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు, ఇప్పటిదాకా పుడతానే ఉన్నాడు, ఉపయోగం లేదు. మరి మీరు ఎటు పక్కన ఉంటారు నిర్ణయించుకోండి. ఎప్పుడు న్యాయ నిర్ణేతలు మీరే. మీరు ఎదగాలని, మీరు గెలవాలని, ఈ మానవ యాత్రకి స్వస్తి పలికి మళ్ళీ పుట్టినింటికి పునఃప్రయాణం అవ్వాలని, సింహాసాధినేతలు అవ్వాలని, జన్మలన్నింటిలోకి జన్మ మకుటాయమానం అవ్వాలని, జీవితం అనే గ్రంథంలో ఈ జన్మ సువర్ణాక్షరాలతో లిఖింపదగిన పరిణితిని మీరు సంప్రాప్తించుకోవాలని హృదయంగా కోరుకుంటూ స్వస్తి. జయోస్తు.